కర్నూలు మగవ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీకు థంబ్‌నెయిల్ చూస్తే ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా! అవునండి. ఇవాళ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో ఆ రెసిపీనైతే నేను షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ కోడిగుడ్డు పులుసునైతే చేసుకోవచ్చండి మనము. చాలా బావుంటుంది. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని నేను మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి. లేట్ చేయకుండా కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను 4 కోడిగుడ్లను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ గుడ్లను వేసి ఉడికించుకుంటున్నానండి. ఈ కోడిగుడ్లు ఉడికేలోపు మనము పులుసుకి ఎలా చేసుకోవాలో వాటికైతే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని లావు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేసుకోకూడదు. ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఎక్కువ మంది ఉండి ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుంటే కర్రీ అనేది స్వీట్నెస్ వస్తుందండి. అందుకే నేను ఉల్లిపాయలు తక్కువగానే వేసుకుంటాను. ఈ ఉల్లిపాయలు 2 నిమిషాల పాటు మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టమాటాలని తీసుకొని అయితే లావు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. ఈ టమాటాలని కూడా ఒక 2, 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మగ్గించుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మిక్సీ జార్‌లో. తర్వాత దీనిలోకి తగినంత ఉప్పు, కారము, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క దీంట్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్త పేస్ట్ లాగా. మనము మీ దగ్గర ఉంటే జీడిపప్పులైనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందన్నమాట. చాలా బావుంటుంది రుచి. ప్రస్తుతం నా దగ్గర జీడిపప్పు లేవండి. అందుకే వేయలేకపోతున్నాను. ఇలా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం స్పైసీనెస్ ఉంటుందన్నమాట. పులుసు స్పైసీగా ఉంటేనే కదా బావుంటుంది. నేను వీడియోలో చూస్తున్నాను కదా! అలాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నానన్నమాట. ఇప్పుడు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క అయితే వేయాలండి. నేను మసాలా దినుసులు చాలా తక్కువ వేస్తాను. ఎందుకంటే మా పిల్లలు తినరనమాట. లవంగాలు, దాల్చిన చెక్క పంట కింద పడితే అస్సలు తినలేరు, నచ్చదు. అందుకే నేను సరిగ్గా వేయలేదండి. మీకు ఇష్టమైతే అన్ని మసాలా దినుసులు వేసుకోవచ్చు. అవి వేడైన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్టు, దాన్నైతే నేను ఇందులో వేస్తున్నానండి. నేను పులుసుకి ఎంతైతే కావాలో అన్ని వాటర్ పోసుకుంటున్నాను చూసుకొని. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చిక్కబడుతుంది. సో కొన్ని వాటర్ ఎక్కువ పోసుకున్నా ఏం పర్వాలేదు. బాగా ఉడికించామనుకోండి చిక్కబడుతుందన్నమాట చల్లారిన తర్వాత. అయితే ఈ పులుసు పైన మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఇలా పొంగొచ్చేలాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూస్తున్నాను కదా అలా పొంగు రావాలి. ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ముందే గుడ్లని, ఆ గుడ్లకి ఘాట్లు పెట్టేసి ఇందులో పులుసులో వేయాలండి. వేసి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఈ పులుసులోని మసాలా అంతా కోడిగుడ్లకు పట్టుకుంటుంది. 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేయాలండి. ఇక్కడ నేను ధనియాల పొడి, గరం మసాలా పొడి చాలా తక్కువ వాడతాను ఎప్పుడైనా. పిల్లలు తింటారు కదా! పిల్లలకు మసాలాలు అంత మంచివి కాదని చాలా తక్కువ వాడతానండి. మీకు ఇష్టమైతే ఎక్కువగానే వేసుకోవచ్చు. తర్వాత మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. ఉడికించుకోవాలి పులుసుని. అప్పుడు మసాలా మొత్తం పులుసుకి ప్లస్ గుడ్లకి పట్టుకుంటుంది. తర్వాత చివర్లో కొత్తిమీర అయితే చల్లుకొని నేను దించేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఈ రెసిపీ నిజంగా చాలా బావుంటుంది. ఇది వైట్ రైస్‌లోకి కానీ, జీరా రైస్‌లోకి కానీ, బగారా రైస్‌లోకి కానీ, జొన్న రొట్టె, చపాతీ, పరోటా దేనిలోకైనా కానీ సూపర్ ఉంటుందండి నిజంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వేడి వేడిగా ఉన్నప్పుడు మా అమ్మ పెట్టుకొని తింటుంది చూడండి. కాలుతుంది మమ్మీ అంటుంది అయినా పెట్టుకుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేసి చెప్పాను కదా మన కర్నూలు మగ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.